ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం ఈరోజు ట్రేడ్ ఎలా జరిగింది ఏంటి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. మీరు చూడండి, బాగా గమనిస్తే నేను మన స్ట్రాటజీని గురించి చెప్తా ఉన్నాను ప్రతిసారి కూడా. ఈ స్ట్రాటజీని మనం ఎలా వర్కౌట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది వివరిస్తున్నాను. ముందుగా నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, ఇది అయిపోయినటువంటి చార్టే. సో అయిపోయిన చార్ట్లు ఎవరైనా అనౌన్స్ చేస్తారు, కానీ మన స్ట్రాటజీని అందరికీ అండర్స్టాండ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేటువంటిది దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ వీడియోని చేయటం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఎస్టర్డే 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి మనం క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఒక హారిజంటల్ లైన్ గీసుకోవాలి. మీకు ఇంతకుముందే చెప్పాను హారిజంటల్ లైన్ గీసుకోవాలని. ఒక్క నిమిషం, ఈ సౌండ్ వస్తూ ఉంది దానికి. ఓకే, తర్వాత మనకి 1 2 3 క్యాండిల్స్ వేయాలి. 1 2 3 క్యాండిల్స్ వేయాలి. ఆ తర్వాతే మనం ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేస్తాం. ఈ 3 క్యాండిల్స్ కనుక నిన్న క్లోజింగ్ ప్రైస్కి కనుక దూరంగా కనుకుంటే అప్పుడు పివట్ని అప్లై చేస్తాం. ఇది మన దగ్గర ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. 1 2 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. 4th క్యాండిల్ నుంచి చేసుకోవాలంటే ఇది ఎక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలిగా. ఇక్కడ దాకా వస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం, లేకపోతే ఎంట్రీ అనేటువంటిది తీసుకోం. కానీ మనకి ట్రేడ్ ఎలా అయినా సరే చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే పివట్ పాయింట్ని అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేసాం. అప్లై చేస్తే ఏమైంది, 1 2 3 క్యాండిల్స్ అని. 4th క్యాండిల్ బేరిష్, 5th క్యాండిల్ ఈ సరైనటువంటి బేరిష్ క్యాండిల్స్ కాదు కాబట్టి దీని కింద మనం షార్ట్ చేయం. సో ఇది మంచి బులిష్ క్యాండిల్ పడింది. కానీ ఇది చాలా రిస్క్ రివార్డ్ అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, ఈ క్యాండిల్ యొక్క సైజే దాదాపుగా హై ఎండ్లో తీస్తే 67 పాయింట్లు ఉన్నది ఈ క్యాండిల్ యొక్క సైజే. సో 67 పాయింట్లు ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇక్కడికి గనక చూస్తే 150 పాయింట్లు ఉన్నాయి. ఇక మహా అయితే 65 పాయింట్లు అంటే 130 పాయింట్లు పెరగాలి. 130 అంటే ఒకే రోజు 300 దగ్గర 300 పాయింట్లు పెరిగేటువంటి స్కోపు నిఫ్టీకి ఉండదు, బలమైనటువంటి ఏదైనా న్యూస్ ఉంటే తప్ప. సో కాబట్టి మనం ఈ క్యాండిల్ ఎంట్రీ అనేటువంటి తీసుకోం. కానీ ఇందులో సగం దగ్గర మనం ప్రైస్ని పెట్టుకొని అంటే ఇక్కడ వేరే కలర్ పెడతాను, గ్రీన్. ఇక్కడ గ్రీన్ దాకా వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, పై ఎంట్రీ. ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది అవుతుంది. సో అలా అయినా సరే వచ్చిందా, ఇక్కడ ప్రైస్ అనేటువంటిది రాలా, ఇక్కడ దాకే వచ్చింది, ఇక్కడ దాకా రాలా, కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకోలేదు. తర్వాత ఈ లైన్స్ తీసేద్దాం. ఈ లైన్స్ తీసేసినాక ఇక్కడ చూడండి, ఈ పివోట్ని క్రాస్ అయింది. కానీ మీరు గమనించండి, ఇక్కడ నుంచి ఈ పివోట్ మంచి బులిష్ క్యాండిలే, కానీ మీకు 1:2 రేషియోలో ఎంట్రీ అనేటువంటిది ప్రాఫిట్ని కూడా ఇచ్చింది 1:2 రేషియోలో. కానీ మనం ఇచ్చినా కూడా మనం ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకని, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఒకటి ఇక్కడ నుంచి 705 దగ్గర నుంచి ఇక్కడికి దాదాపుగా 897 అంటే 200 పాయింట్లు. 200 పాయింట్ల నుంచి ఇంకా వెళ్ళిపోతుంది, మనం క్యాచ్ చేయొచ్చు అనుకోవడం. ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చినా కూడా అంత సరైనటువంటి రిస్క్ అండ్ రివార్డ్ బేస్డ్ సక్సెస్ రేట్ అనేటువంటి తక్కువగా ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదో సక్సెస్ అయిందని ఎంటర్ కావటం కాదు, మన సక్సెస్ రేట్ కూడా ఎంత ఉంటుందో అని చూసుకొని మనం ట్రేడ్ అనేటువంటి ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకి ట్రేడ్ అనేటువంటిది ఎక్కడ పడలా. అందులో మార్కెట్ బుల్లిష్గానే వెళ్ళిపోతూ ఉంది కాబట్టి బేరిష్ సైడు మన ఎంట్రీ తీసుకోవడానికి ప్రాముఖ్యత చూపించకూడదు. అలాగే ఈ ప్రైస్ అనేది ఏంటో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఒక బులిష్ క్యాండిల్ వేసినా, లేకపోతే ఇక్కడ దీన్ని క్రాస్ చేసి ఒక బేరిష్ క్యాండిల్ వేసినా అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు, సెల్లింగ్ అనే దాంట్లో. సో ఇక్కడ మాత్రం ఎంట్రీ తీసుకోవడానికి ఉండకూడదు, ఎందుకంటే మంచి గ్యాప్ అప్, మంచి బులిష్ క్యాండిల్ పడింది కాబట్టి మనకి బయింగ్ ఎంట్రీసే వెతుక్కోవాలి, కానీ సెల్లింగ్ ఎంట్రీస్ పనికిరావు. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత మనం ఖచ్చితంగా ఆలుగోది ఒకటి డెవలప్ చేసామని చెప్పాం కదా, దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ చేసి ఒక వీడియో దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని రోజుల పాటు ఫ్రీగా ఇవ్వబోతున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.